మహాశివరాత్రి అంటేనే శివభక్తులకి శివనామ స్మరణతో మారి మోగిపోతుంటాయి. శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణ శంభో శంకర మహాదేవ అంటూ శివగిరులు మారి మోగుతున్న సందర్భంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాములతో కిటకిటలాడుతోంది. మనం ప్రస్తుతం శ్రీశైలం ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ శివస్వాములు మొత్తం శివనామ స్మరణతో జపాలు చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. దాదాపు 41 రోజు పాటు వీళ్ళు మాల ధరించి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉంటూ తెల్లవారుజామునే 3:30-4 గంటల సమయంలో లేచి స్నానాలు చేసిన తర్వాత భక్తులు శివనామ స్మరణ చేస్తూ 41 రోజులు ఉండి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏదైతే శ్రీశైలం ఉందో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. దాదాపు కాలినడకన అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి శివస్వాములు ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి మల్లన్న కోసం నిరీక్షిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే 41 రోజులు శివనామ స్మరణ శివ ధ్యాసలోనే ఉంటూ ఏదైతే మాల ధరించారో భక్తులు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ 41 రోజుల పాటు ఏదైతే మాలను ధరించినటువంటి భక్తులు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు భక్తులు మాల విడుస్తారు. దాదాపు 41 రోజులు ఉన్నటువంటి భక్తులు ఇప్పుడు శ్రీశైలానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. శ్రీశైలం అంటేనే మహాపుణ్యక్షేత్రంలో శివనామ స్మరణతో శివసాములతో మారు మోగుతూ ఉంది. ఏదైతే మల్లన్న అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఇక్కడే ఉండడము, అదేవిధంగా జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మల్లికార్జున స్వామి ఇక్కడే వెళ్చడంతో ఈ జ్యోతిర్లింగము అదేవిధంగా శక్తి పీఠాలు ఇక్కడే ఉండడంతో ఈ ఇద్దరిని అమ్మవారిని అదేవిధంగా స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు వస్తాయి అనేది భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే మొత్తం 41 రోజుల పాటు మాల ధరించి శివస్వాములు శివనామ స్మరణతో ఈ మొత్తం ఈ ప్రాంతమంతా మారు మోగుతుంది. మహాశివరాత్రి అంటేనే శివునికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. అందుకోసమే ఈ రోజు అంటేనే శివుని భక్తులకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి శివరాత్రి పురస్కరించుకొని శివసాములు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఇది శివసాములకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ బ్రదర్ 10 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.